ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ దగ్గర ఉంటే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇంకా మేము చాంప్ ఎలిసిస్ దారిలో అట్లా వెళ్దాం అనుకున్న లోపల వర్షము. కానీ మేము రెడీ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఓకేనా? సో చాంప్ ఎలిసిస్లో వెళ్ళేటప్పుడు బాగా డబ్బులు పెట్టుకోండి. మీ స్పౌస్ ఉంటే మీరు గట్రా ఏదన్నా షాపింగ్ చేయొచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు. చాంప్స్ ఎలిసిస్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఆర్క్ ట్రయంఫ్ నుంచి ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే. సో ఆల్మోస్ట్ ఐఫిల్ టవర్ వరకు వెళ్ళిపోవచ్చు. చాలా కాస్ట్లీ షాపింగ్ ఏరియా. మీరు నిజంగా ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే ప్రిపేర్ అయ్యారండి. క్రెడిట్ కార్డ్ బిల్ అదిరిపోతుంది. అది మ్యాటర్. కానీ మేము కొనమో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఊరికే విండో షాపింగ్ మాత్రమే. మా వాళ్ళకి ఏదో డజర్స్ తినాలంటే ఇక్కడ మంచి డజర్స్ కూడా దొరుకుతాయి. ఆ డజర్స్ తినాలంట. ఆ డజర్స్ తినేసి పిల్లలు సాటిస్ఫై అయిపోతారు. ఇంకా మా లేడీస్ సాటిస్ఫై అవ్వాలంటే అదే ఒకటి చూడాలంట. ఈ లోగో మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. లూయి విటన్ చాలా చాలా ప్రైజీ, ఓవర్ హైప్డ్ బ్రాండ్ అనిపిస్తుంది నా దృష్టిలో. అమ్మాయిలకైతే ఫుల్ క్రేజు. బ్యాగులు కొంటూ ఉంటారు. అసలుకి ఎందుకో అంత క్రేజ్ నాకు అర్థం కాదు. ఇంకా బ్రాండ్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఎంతైనా పే చేయాల్సిందే. లూయి విటన్ వెనకలు ఉంది షాపింగ్ మాల్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి కొద్దిగా ఆ కన్స్ట్రక్షన్కి మామూలుగా ఏమర్థం, పేపర్ వాడి కవర్ చేస్తాం. కానీ వాడు ఎలా కవర్ చేశాడు చూడండి, అంత కాస్ట్లీ అనమాట. నైస్. లూయి విటన్ లోపలికి వెళ్తే ఫుల్ సాటిస్ఫై అవుతారు. మళ్ళీ క్యూ కూడా ఉంది. ఇక్కడ క్యూ పెట్టుకొని మరీ వెళ్ళి డబ్బులు సమర్పించాలన్నమాట. ఓకే, నైస్, వెరీ నైస్. ఈ రోడ్ అంతా షాపింగ్, హోటల్స్, తినే రెస్టారెంట్స్. బేసిక్గా హోటల్స్ కాదు, అవన్నీ ఉంటాయి. థియేటర్స్ ఉంటాయి. సో ఇట్స్ అ ప్లెజెంట్ వాకింగ్ ఎక్స్పీరియన్స్. షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేయొచ్చు, తినే వాళ్ళు తినొచ్చు, తాగే వాళ్ళు తాగవచ్చు, ఇష్టం వచ్చింది చేయొచ్చు. సో అటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఎక్స్పీరియన్స్. వావ్, నోబడీ నీడ్స్ ఇంట్రడక్షన్ ఫర్ దట్. ఐ మీన్ ఎవరికి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. రోలెక్స్ వాచ్లు. సో వెరీ చీప్. Did they give the price? Nice. సో రోలెక్స్ వాచ్లు అండి. ఎక్కడ పోయినా కూడా ఇలాగా చాలామంది దొరుకుతున్నారండి. సో దట్స్ నైస్. సో నైట్ పూట వాక్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. కానీ మనకి వర్కౌట్ కాదు కదా. సో ఏదైతే చేద్దాం. 29 Champ Elysees. Wow, nice wallpaper, right? See that wallpaper? It's very nice. బాగుంది కదా ఇది wallpaper. Hi, bonjour. ఇదేదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. రెస్టారెంట్ ఏమో తెలియదు కానీ ఇక్కడ చాంప్స్ ఎలిసిస్ స్ట్రీట్లో కొద్దిగా పురాతనమైన బిల్డింగ్ లాగా ఉంది. ఆ లుక్ కోసం తెప్పించారు, కానీ ఓల్డ్ బిల్డింగ్ అయితే కాదు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. మేబీ అపార్ట్మెంట్స్ ఏమో. ఈ మా వాడు ఏదో మోనాలిస్ సౌనీర్ కావాలంట. మనీ డిడ్ ఇట్ దొరికిందారా? సో మొలిన్ రోగ్, ఇంకా ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్, సేక్రెడ్ కోయర్ బెసిలికా, నాట్రీ డ్యామ్, ఈఫిల్ టవర్ అన్నీ చూపించాను మీకు. చూడకపోతే అన్ని వీడియోస్ చూడండి. ఇది ఇక్కడ లేంటి కూడా చూపించాను. ప్యాలెస్ ఆఫ్ వెస్ట్లెస్ కంప్లీట్గా ఒక రోజు అయితే పట్టింది దానికి. సో నైస్, డిఫరెంట్ ఉన్నాయని ఇక్కడ. ఇది చాంప్స్ ఎలిసిస్కి వెళ్ళే దారిలో. ఇది లాస్ట్ టైం మనం కొనుక్కున్నాం, గుర్తుందా? కరెక్ట్గా ఐఫిల్ టవర్ దగ్గర. సో ఈ మ్యాక్రూన్స్ ఇక్కడ వెరీ ఫేమస్.
కంపల్సరీ ఒకసారి తినాలి, మేము తిన్నాము. సో యా, కీ చైన్లు, కాఫీ కప్పులు, ఇదంతా వాటర్. అదండి, అన్ని సోనీ షాప్స్ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. రేట్ ఇంచుమించు అదే ఇదిగా ఉంటుంది, కానీ ఓవరాల్గా అదే ఉంటుంది. లాస్ట్ టైం ఇలాంటి కీ చైన్స్ తీసుకున్నాం, ఇలాంటి ఐఫిల్ టవర్స్ కీ చైన్స్ తీసుకున్నాం. నైస్ నైస్ నైస్. ఇలాంటి కనుగొన్నప్పుడే అప్పుడప్పుడు మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాం అనిపిస్తుంది. ఎస్, మనము ప్లేస్లా కాన్కార్డేకి డైరెక్షన్స్ పెట్టాం కాబట్టి కరెక్ట్గా వెళ్తున్నాం. సో లెట్స్ గో. గ్రాండ్ ప్యాలెస్ ప్లేస్ లా కాన్కార్డే. ఇది ఫ్రాంక్లిన్ డి రోస్వెల్ట్ సర్కిల్ అండి, చాలా పెద్ద సర్కిల్. సో మనం ఇలా సైడ్ నుంచి అలా తోసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మెట్రో కూడా ఉంది, హ్యాపీగా దిగేసి వచ్చేవచ్చు. చార్లెస్ డి గౌల్ ఈయన పేరు మీదే మన ప్యారిస్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, సిడిసి. చాంప్స్ ఎలిసియస్ స్ట్రీట్లో రోస్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రోస్వెల్ట్ సర్కిల్ మీద అలా వస్తే ఇది ఒక బొటిక్ షాప్ ఉంది, ప్యారిస్ 2024 ఒలింపిక్స్కి సంబంధించింది. సో ఇక్కడికి వచ్చాక యూ హ్యావ్ టు డిసైడ్. లెఫ్ట్ వెళ్తే ప్లేస్ లా కాన్కార్డే, రైట్ వెళ్తే గ్రాండ్ ప్యాలెస్. సో మీకు టైంని పట్టుకొని ఒకవేళ ప్యాలెస్కి వెళ్ళాలనుకుంటే అంతవరకు వెళ్ళేసి ఒక విజిట్ వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో చాంప్స్ ఎలిసియస్ స్ట్రీట్ మల్టిపుల్ స్ట్రీట్స్ ఉన్నాయండి. సో ఇందాక మనం చూసిందంతా మెయిన్ స్ట్రీట్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ప్యాలెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో టు ప్యాలెస్. అక్కడి నుంచి మొదలెట్టాం మన నడక. ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ దగ్గర చూసాను, దగ్గరగా ఉంది కానీ ఒక 45 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి సేమ్ రోడ్డు, సింగిల్ రోడ్డు, ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ టు ప్లేస్ లా కాన్కార్డే. సో ఆ ఒలింపిక్ జ్యోతి వరకు నడుచుకుంటూ వెళ్తాం. అదేమైనా పేరు ఉందో లేదో తెలియదు, మనం ఒలింపిక్ జ్యోతి అని పిలిచేస్తున్నాం. లెట్స్ గో. సో టిప్పు, మన ఎక్స్పీరియన్స్ అయి చెప్తే కానీ వినరేమో అప్పుడప్పుడు. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నా, ప్యారిస్కి వచ్చినప్పుడు ఫోర్కాస్ట్లో వర్షం లేకపోయినా కూడా ఒకసారి వర్షం పడుతుంది. సో గొడుగు పెట్టుకోండి. అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కష్టం. పిక్ పాకెట్స్ ఉంటారు, జాగ్రత్త పడండి. అంటే ఇంటారో నాకు తెలియదు, కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలా ప్రొఫెషనల్గా కూడా ఉన్నారు. మా పాస్పోర్ట్లు పోయి మళ్ళీ దొరికాయి. ఇవి చాలా చాలా లక్కీ అనమాట. సో తప్పకుండా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేయాలంటే బ్యాక్ ప్యాక్ ముందుకు వేసుకొని వెళ్ళండి. అయితే ఈ బ్యాక్ ప్యాక్ వెనకలు ఎవరైనా నడిచేటట్టు చూసుకోండి. వెనకల మా చిన్నోడు మా ఆవిడ నడుస్తున్నారు కాబట్టి కొద్దిసేపు ఒక కన్ను అయితే ఎప్పుడు వేసి ఉంచాలి. ఓకేనా, వర్షం కొద్దిగా తగ్గింది. సో ఇంకెక్కడి నుంచి ఐఫిల్ టవర్, సమ్మిట్ వ్యూ, దాని తర్వాత ప్యారిస్ బంద్, దాని తర్వాత నెక్స్ట్ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతున్నాం. స్విస్ ఆల్ప్స్ మీకు చూపించబోతున్నా. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఈవెన్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. లెట్స్ గో. అది గైస్, ఫైనల్గా అయితే మనం ప్లేస్ డి కాన్కార్డేకి వచ్చేసాం. సో బేసిక్గా ఇది వరుసగా ఉంటాయి ఇక్కడ ఇలాగా ప్యాలెస్ లాగా. అది చూడండి ఎంతవరకు ఉందో, లాస్ట్ వరకు ఉంది. వ్యాలంటినో హ్యాండ్ బ్యాగ్స్ అండి, మ్యాక్స్ మేరా. సో ఈ చాంప్స్ ఎలిసియస్ రోడ్ పైన ఈ అపార్ట్మెంట్ ఏదో బాగా డెకరేట్ చేశారు చూడండి, మొత్తం బాగా ఫ్లవర్స్తో. ఇది అపార్ట్మెంట్స్ లేకపోతే హోటల్ మనకు తెలియదు. ప్లాజా అతిని, మేబీ హోటలే అనుకుంటా. కాకపోతే ఇలా మెనూ పెట్టింటారు, ఆ మెనూ చూసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఒక పక్క వర్షం, ఒక పక్క ఆకలి, మధ్యలో సియన్ రివర్. సో వెదర్ మాత్రం బాగుంది, అక్కడక్కడ జల్లులు పడుకుంటూ.
సో లెట్స్ గో. సో మీరు షార్ట్లో చూసింటారు, ఆ గోల్డ్ కలర్ ఒకటి కనబడుతుంది కదా, అది ప్రిన్సెస్ డయానా మెమోరియల్. పాపం తను అక్కడే చనిపోయింది 1997లో. సో మనం సమ్మిట్ ట్రిప్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాం, బట్ చూద్దాం దొరుకుతుందో లేదో. యా, సిఎన్ రివర్ క్రూజ్. గొడవలు పెట్టుకొని ఇంకా రివర్ క్రూజ్ ఎంజాయ్ చేస్తున్నాం. నైస్. సో ఇదండి ఈఫిల్ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ. మనకి సమ్మిట్కి ఈ ట్రిప్లో టికెట్ దొరకలేదు, సో అదనమాట వ్యూ. సో 4 సైడ్లు ఉంటుంది, 4 సైడ్లు వెళ్తే డిఫరెంట్ వ్యూస్ దొరుకుతాయి. ప్రస్తుతానికైతే ఇది ఒక సైడ్ నుంచి వ్యూ. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ ట్రిప్లో సమ్మిట్కి వెళ్ళి ఫుల్ వీడియో పెట్టాను, పైన కూడా ఇప్పుడు ఐకార్డ్లో పెడతాను, చూడండి ఒకసారి. అది నైట్లోకి వెళ్ళి తీసాను, అది దేన్ని ఆ వ్యూ బీట్ చేయలేదు. ఇదైతే అమేజింగ్. గైస్, అది మా చాంప్స్ ఎలిసిస్ టూరు. మనం ఎక్కడి నుంచి మొదలెట్టాం, ఆర్క్ డి ట్రయంఫ్ నుంచి ప్లేస్ లా కాన్కార్డ్ వరకు వచ్చేసాము. సో ఈ వాకింగ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్. ఇట్లా వెళ్దాం, అట్లా వెళ్దాం మనం.